శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాజ్యాః పారిషద్యాః పరస్యతం, విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నమః శ్రీవేంకటేశాయ, నమో బ్రహ్మోదరాయ చ, నమః శాంతాయ కృష్ణాయ, నమస్తే అద్భుతకర్మణి. అప్రాకృత శరీరాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం, అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం, దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ, నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. శ్రీనారద ఉవాచ కుతః సృష్టమిదం బ్రహ్మన్ జగత్స్థావర జంగమం, ప్రళయే చ కమభ్యేతి తన్మే బ్రూహి సనందన. ససాగరః సగగనః సశైలః సబలాహకః, సభూమి సాగ్ని పవనో లోకోయం కేన నిర్మితః. పరమానందకరమైనటువంటి పరమపురుషుని యొక్క సాన్నిధ్యంలో ఈ భూలోక వైకుంఠంలో సాలోక్యం, సామీప్యం అంటే స్వామివారి ఉండే స్థానంలో ఉన్నాం. ఆయన లోకంలో సామీప్యం చాలా దగ్గరగా ఉన్నాం. ఇలాంటి స్థానంలో కూర్చొని భగవంతుని గురించి, ఆ భగవంతుడి చేత నిర్మితమైన ఈ జగత్ సృష్టిని గురించి చక్కగా గ్రహించాలి అనేటువంటి ఒక చక్కని అవకాశాన్ని స్వామి మనకు ఇచ్చాడు. ఆయన అనుగ్రహించకపోతే మనం ఏమీ చెయ్యలేము అనేటువంటిది మనకు మహాభారతంలో అర్జునుని ద్వారా తెలుస్తుంది. నువ్వు అలా ఉండరానైనా కథంతా నేనే నడుపుతానన్నాడు. కనుక స్వామివారి యొక్క దివ్య శ్రీచరణాలని మనం చక్కగా శరణాగతి చేస్తూ, స్వామి నీవిచ్చినటువంటి శక్తితో, అనుగ్రహంతో నిన్ను తెలుసుకునే ప్రయత్నం చేసేటువంటి స్థితిని అనుగ్రహించమని వేడుకుంటూ, ఎందుకనంటే ఈ తెలుసుకోవడం ఒక్కొక్కడికి ఒక్కొక్క స్థితిలో ఉంటుంది. గంగా తీరంలో కలియుగ ఆరంభంలో మహర్షులంతా కూడా యజ్ఞం చేస్తున్నారు. నారద మహర్షి అక్కడికి వెళ్ళి ఒక చిన్న ప్రశ్న వేశారు. మీరు చేసేటువంటి యజ్ఞం బాగానే ఉన్నది, ఈ యజ్ఞాన్ని అయిపోయిన తర్వాత, పూర్తి చేసిన తర్వాత ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి సమర్పిస్తున్నారని. ఇంతే. అప్పటిదాకా వారికి ఆ ఆలోచన లేదసలు. లేదా అంటే లేదనే చెప్పాలి. దాని ప్రకారం ఎవరు మరి ఏ దేవతామూర్తికి అర్పించాలి?
ఈ దేవతామూర్తులలో సాత్వికమైన శ్రేష్ఠుడైన వాడు ఎవరు? పోయి పరిశోధన చేసి రమ్మన్నాడు భృగు మహర్షి. అక్కడ వచ్చింది అసలు కథ. ఈయన ఇక్కడికి రావడానికి అది కారణమై నారద మహర్షి అలాగ జగత్ కళ్యాణానికి నిరంతరం సంచరిస్తూ భగవంతుని యొక్క ఆలోచనకు అనుగుణంగా ఆయన నడుస్తూ ఉంటాడు. అందుకని మనం చెప్పుకునేటువంటి ఈ నారద పురాణం ఈ మాఘ బహుళ ద్వాదశి రోజున మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తిథి ద్వాదశి. ఏకాదశి కాదా అంటే ఏకాదశి కూడా ద్వాదశి కూడా. జాగరణ చేసి ఏకాదశి రోజు రాత్రంతా మెలకువతో ఉండి హరినామ సంకీర్తన చేసి ఉదయాన్నే ద్వాదశి ఘడియల్లో భగవదారాధన చేసి ఆహార స్వీకారం చేస్తారు విజ్ఞులైనటువంటి వారు, మహానుభావులు. అంబరీష చక్రవర్తి అదే కదా, అప్పుడే దుర్వాసుడు ఆయన రావడం, ఆ కథంతా మనకు తెలిసినటువంటిది. ద్వాదశులకు కూడా పేర్లు పెట్టింది వరాహ పురాణం. కనుక ఇక్కడ నారద మహాపురాణంలో నిన్న మనం చెప్పుకున్నాం నామస్మరణ. నారాయణ, హరే, కేశవ, గోవింద, వాసుదేవ ఈ నామాలు అనానతం అవిచ్ఛిన్నంగా ఏ మానవుడు స్మరిస్తాడో నోరు ఉన్నందుకు ఆ నోరు నొచ్చేంతగా చేయాలి. అలాగ చేయడం చేత మనలో ఇన్నర్ సైన్స్ అంటారు, లోపల ఉన్న నాడులన్నీ కూడా చైతన్యవంతమవుతాయి. మనస్సు సుప్తమైపోయినది అంటే నిద్రావస్థలో ఉన్నది చైతన్యవంతమవుతోంది, భగవద్ విషయాలను గ్రహించే శక్తి కలుగుతోంది. అందుకని చాలా గొప్ప స్థితికి వెళ్ళిన వారు కూడా నామస్మరణాదన్యోపాయం, నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామః భవతరణి. రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణి. రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే. ఎంత ఆనందం కలుగుతుంది! రామహరే కృష్ణహరే గోవింద ఆ నామస్మరణతోనే తుకారాం వైకుంఠానికి విమానంలో ఎక్కి వెళ్ళాడు. ఇంద్రాణీ నదీ తీరం 16వ శతాబ్దిలో ఆయనే కదా రామదాసు. ఇలాగా ఎంతోమంది భక్తుల చరిత్రలు మనం చూస్తే తెలుస్తుంది. దానికి శుచిర్వా అశుచిర్వాపి, శుచిగా ఉన్నా అశుచిగా ఉన్నా సర్వకాల సర్వావస్థలలో కూడా ఈ నామస్మరణ చేయవచ్చు అని, ఈ ఘోరమైన కలికల్మష నాశకమైనటువంటిది ఈ నారాయణ నామస్మరణం. హరిస్మరణ నిష్ఠులకు సర్వస్థ కార్య పరిపూర్ణత్వం కలుగుతోంది. అందువల్లనే కలిస్సాధు అంటాడు వ్యాసుల వారు. మహర్షులంతా ఒకసారి వెళ్ళారట వ్యాసుల వారిని కొన్ని ప్రశ్నలు అడగాలి అని. ఆయన దేనికి వచ్చారో ఆయనకు తెలుసు. ఆయన ఆ సమయంలో స్నానం చేస్తున్నాడు. నదీ స్నానంతో ఉత్తమం కాబట్టి ఒక నదిలో హాయిగా స్నానం చేస్తున్నాడు. వీరు ఆ ఒక మునక వేసి కలిస్సాధు అన్నాడు. యుగాలలో ఏది గొప్పదయ్యా? కలియుగం చాలా గొప్పది. ఇదేమిటి అంత ఘోరం నీచము అని అంటూ ఉంటే ఈయన చాలా సాధు అంటాడేమిటి? ఆశ్చర్యం కలిగి ఇంకొక మునక వేశారట, స్త్రీ సాధు అన్న. ఈ కలిలో స్త్రీలు చాలా సాధువులు అవుతారు. ఇంకొక మునక వేశాడు, శూద్ర సాధు అని అన్నాడు. శూద్రులంతా సత్పురుషులు అవుతారు అని. అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క స్థితి అన్నమాట. అందుకని సహజంగా త్వరగా గ్రహించేటువంటి స్థితి ఉంటుంది. ఈ కలిలో ఎంత సులభమైనది! ఇతర యుగాలలో నిన్న చెప్పుకున్నాం ధ్యానము, జ్ఞానము, ఈ
అర్చనము, యజ్ఞము, యాగము ఇలాంటి నాస్తి నాస్తి కలౌ నాస్తి హరినామ వినాగతి తస్మాత్ యత్నేన జర్తవ్యం హరేన్నామైవ కేవలం. యజ్ఞము కానీ, యోగం కానీ, ధ్యానం కానీ ఇవి చెప్పుకోవటానికి బాగానే ఉంటాయి, కానీ నిత్య జీవితంలో తొందరగా సాగవు. అందుకనే కూర్చున్న పానీయములు త్రాగుచును, కుడుచుతును, హాస లీలా నిద్రాదులు చేయుచును, ప్రహ్లాదుల్లాగా కూర్చున్నా తిరుగుతున్నా నిరంతరం ఇలాగ చెయ్యాలి అని వారే కృతకృత్యులవుతారు రాత్రింబవళ్ళు. అందుకనే స్వామికి అష్టప్రహర సేవ చేస్తారు. ఈ ఉడిపి కొన్ని స్థానాలు అంటే ఎప్పుడు కూడా అర్ధరాత్రి కూడా ధ్యానాలు చేసేవారు ఉన్నారు. అంటే తస్యాం జాగర్తి సంయమి, గీతలో చెప్తారే మనం నిద్రావస్థలో ఉండే విషయాలలో వారు జాగరూకులై ఉంటారు, జాగ్రత్త అవస్థలో ఉంటారు. మనం చక్కగా హాయిగా ఉండేటువంటి, హాయిగా ఉన్నదనుకునే లోక విషయాలలో వారు సుప్తావస్థలో ఉంటారు. అది గీతలో చెప్పింది, తస్యాం జాగర్తి సంయమి. ఇలాంటిదయ్యా అని నాస్త్యేవ గతిరన్యథ. నారద పురాణం చెప్పిన మాటే ఇది. హరే నామైవ నామైవ మమ జీవనం, అదే మాకు జీవనము అన్నారు. అందుకనే మహానుభావులు రామనామమే జీవనము ఎంత చక్కగా చెప్తాడు. రాముడు ఒక్కడే మాకు చాలయ్యా, రాముడుండు వరకు మాకు భయమే లేదన్నాడు రామదాస్. ఏవం స నారదో విప్రా సనకేన ప్రబోధిత. సనక మహర్షి చేత ప్రబోధితుడై మరలా అడిగాడు, ఏమయ్య ఈ సనాతనమైన జగజ్యోతి పరబ్రహ్మ స్వరూపాన్ని చెప్పావు, చాలా గొప్పదే, ఇదే తపస్సు గొప్పది, సర్వపాపనాశకమైన పుండరీకాక్షుని స్మరించడమే ఉత్తమమైన యజ్ఞము అని అన్నావు. సంతోషం. ఈ జగత్తంతా కూడా ఏ పరమాత్మ చైతన్యం చేత ప్రకాశిస్తోంది, ఎలాగ దీన్ని విశ్వసించాలి? మనకు రానిది కూడా వారే అడుగుతున్నాడు. సనక మహర్షి అంటాడు, నేను ధ్యానంలోకి వెళ్ళే సమయం ఆసన్నమైంది. ఇగో మన ఇంకొకడు ఉన్నాడు కదా సనందన మహర్షి, ఆయన వేదాంత శాస్త్రంలో ఒక గొప్ప కుశలు. అంటే ఆయన అడిగాడు, స్వామి స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తంతా కూడా ఎవరి వలన సృజించబడింది, ప్రళయకాలంలో ఎవరిలో లీనమవుతోంది? ఈ సాగర ఆకాశ మేఘ భూమి అగ్ని వాయువులతో కూడినటువంటి, అంటే కొండలు పర్వతాలు సముద్రాలు, వీటితో ఉన్నటువంటి ఈ లోకాన్ని ఎవరు నిర్మించారు? ఈ ఆచార అనాచార ధర్మ అధర్మ విధానాలని ఎవరు నియమించారు? ఈ జీవుడు అనేవాడు ఎలాగ వచ్చాడు? కోతి నుంచి వచ్చాడా, కొమ్మల నుంచి వచ్చాడా, చెట్ల నుంచి వచ్చాడా, నదుల నుంచి వచ్చాడా, లేదా సహజంగానే వచ్చాడా? మరణించిన వాడు ఎక్కడికి వెళ్తాడు? ఈ లోకం నుండి పరలోకం వరకు అంతటినీ నాకు చెప్పమను. ఇవి మనకు కావాల్సినవి కావా? పురాణాలు అనేటువంటి వాటిలో అన్ని ప్రశ్నలే, ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు వారి వారి స్థితులలో. అప్పుడు ఆయన అంటాడు, శృణు నారద వక్ష్యామి. చాలా మంచి ప్రశ్న వేసావయ్యా. ఇదే ప్రశ్న పూర్వం వేశారు భరద్వాజ మహర్షి, చాలా గొప్పవాడు. 300 సంవత్సరాలు వేదాధ్యయనం చేశాడు. నీకు ఇంకా ఆయుర్దాయిస్తే వేదమే చదువుతాడు. అందుకని ఆయన గోత్రాన్ని తన గోత్రంగా చెప్పాడు శ్రీనివాస స్వామి. ఆయన నిరంతరం ఆరాధించి సేవించి ఆ వేద తత్వాన్ని గ్రహించాలి అని ఆరాటపడ్డాడు. ఆ భరద్వాజ మహర్షి వేదంలోనే వస్తుంది. అంటే భరద్వాజ మహర్షికి భృగు మహర్షికి ఒక సంభాషణ జరిగి, అది చెప్తానని. ఇప్పుడు కూడా ఇది నేను తెలుసుకున్నానని చెప్పరు మహర్షులు. మనకంటే పెద్ద పైన వాడికి కూడా ఇదే ప్రశ్న వచ్చి ఏం చెప్పారు? భరద్వాజ మహర్షి ఆ కైలాస శిఖరంలో గొప్ప తేజస్సుతో ఉన్న భృగు మహర్షి దగ్గరికి వెళ్ళి,
ఇలాగా అడిగారట వినయ వినమ్ర భావంతో. స్వామి కథం జీవో విచరతి నానాయోనిషు సంతతం కథం ముక్తిశ్చ సంసారాత్ జాయతే తస్య మనదా. ఈ జీవుడు ఎప్పుడు కూడా అనేక జన్మలు పొందుతూ చక్ర భ్రమణంలాగా తిరుగుతూ ఉంటాడే, ఎందుకయ్యా ఇలాగా? దీని నుంచి ఎలాగ బయటపడటం? సంసరతీతి సాగుతూ ఉంటుంది. ఇప్పుడు పుట్టాం, 100 ఏళ్ళలో 80 ఏళ్ళలో 70 ఏళ్ళలో ఉంటాం. ఇప్పుడు ఏవేవో మంచివో చెడ్డవో చేస్తాం కొన్ని పనులు, కదలకుండా కూర్చోలేం కదా. నహికస్థితి క్షణమపి జాతుతిష్టత్యకర్మకృత్ శ్రీకృష్ణస్వామి చెప్పాడు. ఒక్క క్షణకాలం కూడా ఎవడు వృధాగా కూర్చోలేడు. గాలి పీల్చడం అన్నా చేస్తా, అది పని. అలా గాలి పీల్చేటప్పుడు కూడా కొన్ని సూక్ష్మజీవులు పోతాయి. అందుకనే కొంతమంది ముక్కు కూడా ఇప్పుడు అందరూ కడుతున్నారు అనుకో. కొన్ని జైనులు వాళ్ళు అలాగా కట్టుకోవాలి. అలాగే నీటిలో కూడా నీరు త్రాగితే ఆ వడబ కట్టి ఆ జీవులన్నీ పోకుండా ఇవేవో చేసి అంతటి అహింసలో పరాకాష్ఠ స్థితి. అడుగు వేసేటప్పుడు కూడా దాని క్రింద కాలు క్రింద ఏదైనా సూక్ష్మమైన చిన్న చిన్న చీమలు కూడా పోతాయేమో అని ఆలోచించి అడుగులు వేసేవారు కూడా మహానుభావులు. ఎంత అద్భుతమైనటువంటి ఆ జగత్తులో జగద్వ్యాపి అయిన నారాయణ స్వరూపంగా ప్రతి వస్తువుని దర్శించడం అది ఒక గొప్ప సాధన. సరే, ఇలాగా తిరుగుతుంటాడే ఈ శ్రీమన్నారాయణుడే బ్రహ్మరూపాన్ని సృష్టిస్తాడు. ఆ బ్రహ్మ నారాయణుడు సేవక సేవ్య భావం మనకు చాలా చిత్రంగా ఉంటుంది. ఒక్కొక్క సమయంలో బ్రహ్మగారే సృష్టి చేస్తాడు, కానీ నారాయణ సేవకుడు నారాయణుని దాసుడు ఒక్కొక్కసారి ఆ నారాయణుడే బ్రహ్మస్థానంలో కూర్చొని చేస్తారట. కాబట్టి ఈ సేవ్య సేవక భావం ఎలాగా ఉంటుంది? ప్రళయకాలంలో ఎవరిలో లీనమవుతాయి? గజేంద్ర మోక్షంలో ఆయన ప్రశ్న, ఆయన అడిగిన క్వాలిఫికేషన్ ఎవరు రక్షించాలనేది ఇదే. ఎవనిచే జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాణినాత్మభౌనీశ్వరునే శరణంబు వేడెదన్. ఈ సమస్త జగత్తుకి కారణం ఎవడైతే ఉన్నాడు వాడు రావాలి, ఎవడు పడితే వాడు కాదు. నాహం నాహం, నేను కాదు నేను కాదు, వాళ్ళెవరూ రాదు. అప్పుడు వచ్చాడు శ్రీమన్నారాయణుడు, శ్రీహరి అని ఆ అవతారం, శ్రీహరి అవతారం అని కూడా చెప్పాడు. కాబట్టి ఈ పరమాత్మ ఆ నారాయణుడు నిర్గుణుడు, నిరంజనుడు, అనిర్దేశుడు, అప్రతర్కుడు అని ఎలాగ తెలియటం? పరమాత్మ కాలశక్తి, దురన్వయుడు, అతర్క్య చరితుడైన పరబ్రహ్మను వేదం ఎలాగా ఆదరంతో స్తుతిస్తోంది. జీవుడు జీవత్వాన్ని దాటి బ్రహ్మత్వాన్ని అలాగ పొందుతాడు. ఆ బ్రహ్మతత్వాన్ని అవగాహన చేసుకోవటమే బ్రాహ్మణత్వం అంటే. అదేదో జంజం వేసుకోవటం లేకపోతే ఇంకేదో కాదు. అది ఒక ఆదర్శం మానవ జాతికి. ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకునేటువంటి స్థితికి వీళ్ళు పోరాటం చేయాలి, ఆరాటపడాలి, సాధన చేయాలి. ఈ జీవత్వాన్ని దాటి బ్రహ్మత్వం ఎలాగా? స్వామి ఇన్ని ప్రశ్నలు వేశాడు భరద్వాజ మహర్షి భృగు మహర్షిని. చాలా గొప్పవాడు భృగు మహర్షి, చ్యవనుడు, వీరంతా కూడా వస్తారు. అందుకనే లక్ష్మీదేవి భృగు మహర్షి యొక్క కుమార్తెగా ఆయన భావిస్తే అలాగ కుమార్తె అయినది. భృగో సంకల్పతనయాం అని రోజు కళ్యాణోత్సవంలో పఠిస్తూ ఉంటారు కదా. ఇలా అడిగితే బ్రహ్మంతటి వాడు భృగు మహర్షి చెప్తున్నాడు. మానసో నామయ పూర్వో విశ్రుతో వై మహర్షిభి అనాది నిధనో దేవస్తథా తేభ్యో అజరామరః అవ్యక్త ఇతి విఖ్యాత శాశ్వతోధాక్షయో వ్యయః యతః సృష్టాని భూతాని జాయంతే చ మ్రియంతి చ
సో అసృజత్ ప్రథమం దేవో మహాంతం నామ నామతః ఆకాశమితి విఖ్యాతం సర్వభూతధర ప్రభు ఆకాశాదభవద్వారి సలిలాదగ్నిమారుతౌ. సృష్టి క్రమాన్ని చెప్తాడు. ఉపనిషత్తుల్లో పురాణాలలో అన్నిట్లో వస్తుంది. ఒక్కొక్క సమయం ఒక్కొక్క స్థానంలో కొద్ది మార్పులతో ఉంటారు. ఎలాగైనా రావచ్చు. వీటిని సమన్వయిస్తూ ఉపనిషత్తులలో ఇలాగ విభిన్నమైనటువంటివి ఉన్న వాటిని ఒక సరైన సమన్వయం చేస్తూ వచ్చినటువంటివే ద్వైతాద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతాలకు ఆధారభూతమైన బ్రహ్మసూత్రములు. ఆ ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి ఆ పరబ్రహ్మతత్వం, ఆ ఆత్మతత్వాన్ని ఎక్కడెక్కడ ఒక విభిన్న స్థితులలో ఉంటే వాటిని సమన్వయం చేసి సూత్రే మణిగణా ఇవ అన్నట్లుగా రంగురంగుల సువాసనలు వెదజల్లే పుష్పాలను గుదిగుచ్చి ఒక మాలగా తయారు చేసినట్లుగా ఆ బ్రహ్మసూత్రములు, సూత్రం అంటే దారం, ఆ జగత్తులో అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూపాన్ని అంది వచ్చేట్లుగా చేశారు. సరే, ఇక్కడ భృగు మహర్షి అంటారు, పూర్వం మహర్షుల చేత మానసుడు అని చెప్పబడిన ఆద్యంతాలు లేనటువంటి ఒక మహానుభావు. ఆయన నుంచి అజరామరం అంటే పుట్టుక ఇవేవి లేనటువంటి శాశ్వతమైన అక్షయమైన అవ్యయమైన అవ్యక్తము అనేది ప్రభవించింది. అంటే మనకు ఇంద్రియాల ద్వారా అందనటువంటిది అవ్యక్త ప్రభవో బ్రహ్మ. శ్రీమద్ రామాయణంలో వశిష్ఠ మహర్షి సీతారామ కళ్యాణ మహోత్సవ వేళలో ఆ వంశవృక్షాన్ని చెబుతూ దశరథ మహారాజు కుమారుడు రామలక్ష్మణుడు దాకా వచ్చినటువంటి ఆ వంశాన్ని వర్ణిస్తూ ప్రారంభంలో ఆ అవ్యక్త ప్రభవో బ్రహ్మ అని ఆ బ్రహ్మగారు ఆయన దగ్గర మరి ఇలాగా చెప్పుకొచ్చారు. అవ్యక్తము ఈ పదం చాలా చోట్ల మనకు వస్తుంది. సరే, అక్కడ నుంచే సర్వభూతధరుడు ప్రభువైనటువంటి ఆకాశము, అవ్యక్తం నుంచి సర్వ ప్రాణులు పుడుతున్నాయి, నశిస్తున్నాయి. ఆ నుంచి మొదట మహత్తత్వం వచ్చింది. ఆ మహత్తత్వానికే సర్వభూతధరుడైన ఆకాశము అని పేరు. ఆ సమంతాత్ ఆశః. సంస్కృత భాష చాలా విశేషమైనది అని చెప్పుకున్నాం. అది మనం మరచిపోవడం చేత భారతదేశం చాలా కోల్పోయి, మనల్ని వదలమని జర్మనీ వాడు, బ్రిటిష్ వాడు అందరూ వాడు జాగ్రత్తగా పెట్టుకున్నాడు. మనకేమో ఇది సరైన భాష కాదు అని చెప్పాడు. ఇవాళ మీకు ఈ మన గ్రంథాలన్నీ జర్మనీలో ఉన్నాయి లైబ్రరీలు. బ్రిటిష్ వాడి దగ్గర ఇక్కడ ఏవి వచ్చినా వాడు మొత్తం పట్టేసుకోవాలని కూర్చుంటాడు. మనం ఏం చేస్తాం? వేదాలు పనికిరావండి, రామాయణం పనికిరాదు, అది పనికిరాదు, ఇంకేమి వీడికి పనికొచ్చేది అంటే వాడు చెత్త తీసవతలు బారేసిన వాడిని మనం నెత్తిన పెట్టుకుంటాం. కనుక మన స్వబుద్ధితో ఆలోచించాలి. ఏం చెప్పాడు అసలు, ఎందుకు చెప్పాడు, ఎలా చెప్పాడు, మనం ఎందుకు అది సాధించలేకపోతున్నాము? సరే, ఈ ఆకాశం నుంచి జలం, జలం నుంచి అగ్ని, వాయువులు పుట్టాయి. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నిరాప. ఇదొక ప్రక్రియ తైత్తరీయంలో వేదంలో వస్తుంది. ఉపనిషత్తుల్లో ఒక్కొక్క సమయంలో అగ్ని నుంచి వచ్చిందంటాడు సృష్టి, వాయువు నుంచి వచ్చిందంటాడు. అంటే అన్నిటి యందు కూడా సర్వసమత్వం ఉండి పరమాత్మ యొక్క చైతన్యం దేని యందుంటే అది ప్రకాశిస్తుంది. అగ్ని వాయువుల సంయోగం వల్ల భూమి పుట్టింది. ఇప్పుడు మనకు ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ, రసాయనిక శాస్త్రం, ఇవాళ ఇవన్నీ చాలా రకరకాలైనటువంటివి వచ్చేసాయి కదా. అదొక ప్రక్రియ. అది కూడా ఇదే. అంటే ప్రతివాడు అది తెలియని దాన్ని తెలుసుకునేదాన్ని కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మహర్షాదులు తమ అతీంద్రియ జ్ఞానం చేత, అంటే ఇంద్రియాల ద్వారా అందేటువంటివేవి అవి చాలదు.
ఇప్పుడు మనం చేసే పరిశోధనలు విజ్ఞాన శాస్త్రవేత్తలు అన్ని ఇంద్రియ పరిమితిలో చేసేవి. కానీ వీరేం చేశారు, అతీంద్రియం, ఇంద్రియాలకు అందనటువంటివి కూడా గ్రహించారు. ఎలాగా? యోగశక్తి చేత దర్శించారు. ఆ దర్శించిన దాన్నే చెప్పారు. ఎలాగనేది నువ్వు కూడా మార్గంలో నీవు వెళితే నీకు కూడా కనిపిస్తాయని చెప్పారు. అదేమీ రహస్యమేం లేదు, దాచవలసినదేమీ లేదు అని ఆ యోగ సాధన ప్రక్రియతో నీవు కూడా ప్రయత్నం చేయమన్నారు. సరే, భూమి పుట్టింది అగ్ని వాయువుల వల్ల. అప్పుడు పరబ్రహ్మ తేజోమయమైన ఒక పద్మాన్ని సృష్టించారు. ఇవన్నీ సాంకేతికమైనటువంటి ఒక విషయాలని కథాభాగంలోకి తీసుకురావాలంటే ఎంత క్రిందకు దిగి వచ్చినా అది మనకు అందుకోవాలి అంటే కొంత మనకు యోగ్యత ఉండాలి, ఆ విషయ పరిజ్ఞానం ఉండాలి. ఆ పద్మం అందుకని ఈ సృష్టికి, ఈ భూమికి, సర్వలోకాలకు సంకేతం. అందుకనే లక్ష్మీదేవి పద్మం పట్టుకొని ఉన్నది అంటే దీనికి నేనే ఆధారము అని చెప్తోంది అన్నమాట. ఈ పద్మం నుండే వేదస్వరూపుడైన విధి బ్రహ్మగారు పుట్టారు. ఆయనకే సర్వభూతాత్మ, భూతములు అంటే ప్రాణులు. ఆ ప్రాణులు చేసేటువంటి ఆ స్థితికి అహంకారము, అహంకారం అంటే గర్వం కాదు, ఆ చేసే స్థితి అహం ప్రత్యయం. ఆ మహాతేజస్కునికే బ్రహ్మ అని పేరు. పంచభూతములు, పంచధాతువులు, పర్వతములు అస్థీనిమే స్యాతి అని మనకు ఆత్మసూక్తంలో వస్తోంది. పరమాత్మ యొక్క స్వరూపాన్ని అనేక రకాలుగా అభివర్ణించారు. ఒక్క విష్ణు సహస్రం చాలు, దాన్ని అర్థం చేసుకుంటే వేదవాన్మయం అంతా అర్థం అవుతాయి. ఆ పంచధాతువులు, పర్వతములు, అస్థి సంఘములు, భూమి మేధో మాంసములు, సముద్రం, రుధిరం పరమాత్మ యొక్క ఆ విరాట్ స్వరూపాన్ని అభివర్ణిస్తారు. వాయువు నిశ్వాసం, తేజోమయమైన అగ్ని క్రింది శిరస్సు, అగ్నిశోములు, చంద్రసూర్యులు బ్రహ్మకు నేత్రములు అని అన్నారు. ఇక్కడ విరాట్ స్వరూపంగా చూపించారు. అదే పురుష సూక్తంలో చెప్తారు. కనుక ఆకాశం ఉదరం, వాయువు నిశ్వాసం, ఆకాశం ఊర్ధ్వ శిరస్సు, భూమి పాదములు, దిక్కులు భుజములు. ఆ బ్రహ్మ సిద్ధుల చేత తెలియటానికి సాధ్యం కానటువంటి వాడు, ఆలోచనలకు అందనటువంటి వాడు ఆ బ్రహ్మయే భగవంతుడైన విష్ణువు అనంతుడు అని ప్రసిద్ధుడు. అనంతుడు, అంతము లేనివాడు, అజ్ఞానులకు తెలియరానటువంటి వాడు, సర్వభూతాంతర్యామి, అహంకారాన్ని సృజించిన వాడే సర్వ ప్రాణులను సృజించాడు. ఆ విష్ణువు నుంచే ఈ విశ్వమంతా పుట్టింది. అందుకనే విశ్వం విష్ణుర్ వషట్కారు. మొట్టమొదటిగా విశ్వం చెప్పాడు, విష్ణు అనలేదుగా. విష్ణు సహస్రంలో ఈ కనిపించే విశాలమైనటువంటి విశ్వానికి ఆధారమైనటువంటి వాడు విష్ణువు. ఆయన సర్వవ్యాపకుడు. ఆ సర్వవ్యాపకమైనటువంటి ఆ స్వరూపాన్ని సంకేతించాలంటే అది మన మనస్సు అందుకోవాలంటే అందుకోలేదు. అందుకనే ఒక రూపం, ఇది మనకు అన్నీ చెప్పాడు, సగుణ నిర్గుణాలు. ఈ మనస్సుని ఒక్కొక్క స్థాయిలోకి తీసుకొని వెళ్ళాలి. ఆ సాధన ప్రక్రియ కూడా చెప్పాడు, సిద్ధాంతము చెప్పాడు. ఇతర చోట్ల మనకు అది లేదు. ఆయనకు రూపం లేదు, అది లేదు, ఇది లేదు, ఆయన ఏదో చేస్తున్నారు అన్యాయం, వీడేదో అన్యాయం అయిపోతుంది. ఆయనకు అంత స్థితి లేదు. అన్నీ ఆయా సాధనలని అనుసరించి ఎల్కేజీలో ఉన్నవాడికి దానికి స్టాండర్డ్కి తగినట్టుగా ఉంటాడు. 10th వెళితే కొంచెం మారుతోంది. నేను ఎల్కేజీలో చదివేటప్పుడు ఇలాగ ఉందండి, ఇక్కడేంటి మారిపోయిందని గొడవ చేస్తే ఎలా ఉంటుంది. అట్లాగా ఎంఏ వాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాడు, అక్కడ మళ్ళా మారుతుంది. అదే సబ్జెక్టే, ఒక సైన్సే. ఇక్కడ క్రింది స్థాయిలో చదివేటప్పుడు పరిసరాల విజ్ఞానం అని ఏదో అంటారు. దాంట్లో స్పెషలైజేషన్ చేసినప్పుడు దీని విషయాలే ఇంకా విస్తారంగా వస్తాయి, విశేషంగా వస్తాయి.
అక్కడ చదివేటప్పుడు ఇలాగన్నాడండి, ఉదదని నత్రదని ఇంకేదో, ఇవి ఇక్కడ ఏమిటి ఇలాగ ఆ వాయువు ఇలా అంటే దానిలో ఉన్నటువంటి ఆ స్థితిని నీ మనస్సు వికసించే కొద్దీ, దీన్ని అందుకునే స్థాయి పెరిగే కొద్దీ దాని విషయాలు చెప్తారు. అలాగనే ఈ అధ్యాత్మ విద్యానాం భగవద్గీతలో అన్ని విద్యలు చాలా గొప్పవే. నారదుడే సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళి ఎన్నో విద్యలు నేను చదువుకున్నానయ్యా, మంత్రవేత్తనయ్యాను కానీ ఆత్మవేత్తను కాకపోయాను, కాబట్టి ఆత్మవిద్యను చెప్పమని అడుగుతాడు. నువ్వేం చదివావో చెప్పవయ్యా అని అంటే ఆయన చెప్పిన విద్యలు భూత విద్య, జలార్గల విద్య, ఇంకా రకరకాల విద్యలన్నీ చెప్పాడు. కానీ గీతాచార్యుడు ఏం చెప్పాడు? అధ్యాత్మ విద్యానాం ఆత్మానం అధికృత్య ఇది అధ్యాత్మం అంటే ఏమిటి? తన అసలు రూపమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేదే నిజమైన విద్య. ఆ ఆత్మ, పరమాత్మ, ఈ ప్రకృతి, ఈ జీవతత్వం ఇవి తెలుసుకోవాలి అని చెప్పాడు. సరే, ఎలాగ పుట్టిందన్నావు కదా, ఈ విష్ణువు ద్వారానే ఇదంతా వచ్చింది. తత సమభవద్ విశ్వం పృష్టోహం యదిహత్వయా. భరద్వాజ మహర్షి అడుగుతున్నాడు, గగనస్య దిశాంచైవ భూతలస్యానిలస్య చ కాన్యత్ర పరిణామాని సంశయం చింది తత్వతః. ఆకాశానికి, దిక్కులకు, భూమికి, వాయువుకి ఏ పరిణామాలు ఏర్పడినాయో అవి నాకు చెప్పమని. అందుకనే పంచభూతములు, భూమి, ఆకాశము, నీరు, నిప్పు, గాలి, ఇవి ఎలాగా త్రివృత్కరణము అని ఇంకా చాలా ప్రక్రియలు ఉపనిషత్తులు చెబుతాయి. వేదాంతం అంటే అదేదో లేనిదో, లేదు ఉన్నట్టుగానో ఉన్నది లేనట్టుగానో చెప్పేది కాదు. దాన్ని అందుకునేటువంటి ఆ స్థితి నీకు ఉన్నప్పుడు ఆ క్రమ పరిణామాలు చెప్పడం జరుగుతోంది. కనుక ఈ ఆకాశం, దిక్కులు, భూమి, వీటన్నీ ఇవి ఏ పరిణామాలు పొందాయి? శబ్దస్పర్శ రూప రసగంధ తన్మాత్రలు అంటారు. ఈ పంచభూతాలు ఇవన్నీ మన శరీరంలోనే ఉన్నాయి. ఇక్కడ ఏదైతే ఉన్నదో అక్కడ అవే ఉన్నాయి. అదే అన్నాన్నంలో, పిండాన్నంలో, బ్రహ్మాండంలో అన్నీ ఏకత్వం అనేది ఉన్నది. ఒక్కటి అర్థం చేసుకుంటే అన్నీ తెలుస్తాయి అని చెప్పారు. మనకు అంతా ఆ బాహ్యమైన విషయాలు అసంఖ్యాకమైనవి తెలుసుకుంటాం. నిన్ను, నీలో ఉన్నటువంటి శక్తిని తెలుసుకోలేకపోతున్నావని మహర్షులు మనకు చెప్తారు. ఇప్పుడేదో ఐక్యూ అంటారు కదా, చాలా స్వల్పంగానే మహామేధావులు ఉపయోగించుకున్నారు అని. ఇంకా ఎంతో ఉన్నదిరా నీకు. శ్రీనివాస రామానుజం మ్యాథ్స్ వాటిల్లో కూడా చాలా తక్కువే ఉపయోగించుకున్నారు. కనుక మనలో ఉన్నటువంటిది ఏమిటి? ఏ చైతన్యం ఉంటే నీవు నడుస్తున్నావు, వింటున్నావు, చూస్తున్నావు, తిరుగుతున్నావు. అనంతమేతదాకాశం సిద్ధదైవత సేవితం రమ్యం నానాశ్రయాకీర్ణం యస్యాంతో నాధిగమ్యతే. ఊర్ధ్వం గతే రథస్థాత్తు చంద్రాదిత్యా నపశ్యతః తత్ర దేవా స్వయం దీప్తా భాస్కరాభాగ్నివర్చసః తే చాప్యంతం న పశ్యంతి నభసః ప్రథితౌజసః దుర్గమత్వాత్ అనంతత్వాత్ ఇతి మే వద మానద. భృగు మహర్షి అడుగుతున్నారు, చెప్తున్నారు, సిద్ధదైవతముల చేత సేవించబడే ఈ ఆకాశం అనంతము. ఇప్పుడు మనకు కనిపించేటువంటిది ఆకాశం ఎంతవరకు ఉన్నదండి? తెలియదు. ఆకాశం అంటే ఏంటి? బులుగ్గా ఉన్నదే, స్కై బ్లూ అంటుంటాం కదా, అదే. కానీ మరి తెల్లగా కూడా ఉన్నదే. దగ్గరికి పోయి చూస్తే ఎలా ఉంటుంది? అది ఉన్నదా? ఆకాశానికి ఒక రూపం ఉన్నదా? అంతం ఉన్నదా? మనకు కనిపించేదే కదా. భూతాకాశం అన్నారు దాన్ని, అంటే పంచభూతాల్లో. నీ హృదయంలో కూడా ఒక ఆకాశం ఉన్నది, లహరాకాశం. ఆకాశం అనేటువంటి బాగా ప్రకాశించేది. కనుక ఈ ఆకాశం అనంతం, సుందరం, నానాశ్రయం. దీని అంతం తెలియటం సాధ్యం కానిది. ఆకాశం యొక్క ఊర్ధ్వ పరిణామం, ఆ పైన ఎంత ఉన్నది? మనకు సుందరకాండలో హనుమంతుడు ఆకాశ గమనం చేశాడు. మనం ఏదో అది ఆహా భలే ఉన్నది అని చదువుతాం. సిద్ధచారణ సేవితాం.
ఎలాగ వెళ్ళాడు? ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనేమతిం. ఆ పై స్థాయిలో సిద్ధులు చారణులు అని ఉన్నారు, దేవతాగణం సంచరించే స్థానంలో వెళ్ళారు. ఆ పై భాగం నుంచి అంతరిక్ష స్థానం. కనుక ఈ ఊర్ధ్వ పరిణామం యోగులైన వారు చూడగలరు, చేయగలరు. చాలా వృషదంశకమాత్ర సన్ బభూవాద్భుతమా రూపిణ దర్శన. పెద్ద రూపాన్ని ధరించాడు, చిన్న రూపాన్ని ధరించాడు. అసురస నోట్లోకి వెళ్ళాడు. మళ్ళా అదేదో కాకమ్మ కథలు కాదవి, యోగ సిద్ధులు. నీవు కూడా అలా అవ్వవచ్చు అని పతంజలి శాస్త్రీయంగా నిరూపించాడు యోగ సూత్రాలు. మనకు అవసరం లేదు, మన స్వల్పమైన కాలమే, మనకు టైం చాలా తక్కువ, పొందవలసింది చాలా ఎక్కువ. ఆ లక్ష్యాన్ని పెట్టుకోవాలి ఏది అనేటువంటిది. కాబట్టి దుర్గమము అనంతము, స్వయం ప్రకాశము, ఊర్ధ్వ పరిమాణంగా ఉన్నటువంటి ఆ సూర్య చంద్రులు కూడా ఆకాశం యొక్క ఆ ఉన్నతమైన స్థితిని చూడలేదు. సూర్యుడు అగ్ని సమమైన తేజస్సు కలిగిన వారు, సమస్కంద స్థితి, సమతేజస్కులు, స్వయం ప్రకాశులు, దేవతలుగా ప్రసిద్ధికెక్కారు. అంటే తేజస్సుతో ఉండేటువంటి వారు దేవతలు. అంటే మనది పాంచభౌతికమైనది, మన శరీరంలో నీరు ఉన్నది, నిప్పు ఉన్నది, ఆకాశం ఉన్నది, భూమి ఉన్నది. బాగా ఇట్లా గట్టిగా రుద్దితే మట్టి వస్తోంది, భూతత్వం ఉంటుంది. వాయువు చలిస్తూనే ఉన్నది, అగ్ని అహం వైశ్వానరో భూత్వా, లోపల ఉన్న అగ్ని అది పరమాత్మ స్వరూపం. అది ఉంటేనే మనం తినే ఆహారం జీర్ణం అవుతోంది, లేకపోతే ఆ అగ్ని చల్లారిందంటే అయిపోయింది మన పని అని. కాబట్టి ఇలాగ పాంచభౌతికమైన శరీరం దేవతలది అలా కాదు, తేజోమయమైన శరీరం. వారంతా ఎక్కడో గోళమే కాదు. సూర్యుడంటే మహాభారతంలో ఆ మహానుభావుడు ధర్మరాజు ప్రార్థిస్తే తన వెంట వచ్చినటువంటి నిత్యాగ్నిహోత్రులైనటువంటి సత్యవచస్కులైనటువంటి సద్బ్రాహ్మణోత్తములు వీరంతా మేమే వండుకొని ఏదో మా తిప్పలు మేము పడతామన్నా కూడా ఒక గృహస్థు ధర్మాన్ని ఎలాగా ఆచరించాలి, నాకు అవకాశం ఎలాగా అని బాధపడితే ఆ ధౌమ్యుల వారు ఉపదేశిస్తారు. 108 నామాలు మహాభారతంలో వనపర్వంలో మొదటి 3-4 అధ్యాయాల్లో ఉంటుంది. 108 సూర్య నామాలు ఆయన ప్రాణాయామంతో చక్కగా వస్తోంది. ఆ సూర్యుడిని ఉపాసిస్తే సశరీరంగా ఒక పెద్ద నిప్పుల కొలిమిలాగా కనిపించారట. ఆ తేజస్సు తట్టుకోలేం. ఒక్క సూర్యుడిని మనం చూడాలంటేనే కళ్ళు పని చేయవు కదా. మరి ఆ సూర్యుడు తానే దిగి వచ్చాడు, కుంతికి అనుగ్రహించాడు, ధర్మరాజును అనుగ్రహించాడు. ఆ సత్రాజిత్తు 100 బారువుల బంగారం రోజు పెట్టేటువంటి శమంతక మణినిచ్చాడు. ఇవన్నీ కథలు కాదు, జరిగినటువంటివే. ఈనాడు మీరు కూడా చేస్తే జరుగుతాయి. కనుక దేవతలు తేజస్సుతో ఉండేటువంటి వారు. ఆ ఆకాశాన్ని దేవతలు కూడా కొలవలేరు అని. ఈ భూమికి చివరగా సముద్రం, సముద్రముల చివర తమస్సు అని చీకటి ఉంటోంది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిని అలోకంవై పెంజీకటి ఎవ్వలనెవ్వడే ఏకాకృతులై వెలుగు వానిని సేవింతునంటాడు గజేంద్ర మోక్షంలో. కాబట్టి ఆ సూర్య గమనం ఎంతవరకు ఉంటుంది రామాయణంలో సుగ్రీవుడు చెప్తాడు ఎంతవరకు వెళ్ళొచ్చో. అలాగనే భాగవతంలో కృష్ణార్జునులు వెళ్తారు. ఆ వెళ్ళేటువంటి సమయంలో వారికి చీకటి ఉంటుంది. ఆ శ్రీకృష్ణ స్వామి ఆ చక్రాయుధ కాంతితో నడుపుతారట. ఆ బ్రాహ్మణ బాలుడు చనిపోతే బ్రతికిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు అర్జునుడు. ఆయన కోసం కృష్ణుడు కూడా దిగవలసి వచ్చింది. చాలా అద్భుతమైన సన్నివేశాలు కథా ప్రక్రియలో ఉన్నవి, అనేకమైనటువంటివి. ఆ భగవద్విభూతిని, ఆ తేజస్సుని, ఆ ఐశ్వర్యాన్ని ప్రకటిస్తాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకునేటువంటి శక్తిని ప్రసాదించమని
ఆ శ్రీ వెంకటేశ్వరుణ్ణి మనం అంతా ప్రార్థిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, హరి రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.